మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ ఆ నాయకుడు దీక్ష చేపట్టారట. మద్దతు ధర కన్నా చాలా తక్కువగా అధికార పార్టీ ఎమ్మెల్యే బ్రోకర్లను పెట్టి కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు కూడా చేశారట. కట్ చేస్తే ఆరోపణలు చేసినటువంటి ఈ నేతనే తక్కువ ధరకు మొక్కజొన్నను కొనుగోలు చేసి గోడౌన్లో నిల్వ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు ఆ నాయకుడికి సంబంధించిన గోడౌన్పై తెలుగు తమ్ముళ్లు ఎందుకు దాడి చేశారు? ఇందుకు గల కారణం ఏంటి? అసలు ఆయన చేస్తున్న ఆరోపణలో నిజమెంత? ఇందుకే ఎవరా నేత, ఏదా నియోజకవర్గం, అక్కడి రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి? వాచ్ ది స్టోరీ. ఏపీలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర కన్నా తక్కువగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారట. దీంతో మొక్కజొన్న రైతులు ప్రభుత్వం ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైసీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న వివాదం మంటలు రేపుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మొక్కజొన్న కొనుగోలులో అక్రమాలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి మొక్కజొన్న పంట పొన్నూరు ఏరియాలో విస్తారంగా పండించారు. ప్రస్తుతం మద్దతు ధర కన్నా తక్కువగా కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు దళారులను పెట్టి రైతుల నుండి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేయించి తన సంఘం డైరీలో పశువుల దానాకు తయారు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అంబటి మురళి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మొక్కజొన్న రైతుల నిరసన దీక్ష పేరుతో గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు అంబటి మురళి. మొక్కజొన్న కొనుగోలుపై ప్రభుత్వ తీరును తప్పుపెట్టారు మురళి. ధూళిపాళ్ల తన సంస్థ సంఘం డైరీ కోసం బ్రోకర్లతో రైతుల నుండి 21,000 ప్రభుత్వ మద్దతు ధర ఉన్నప్పటికీ 1,600కు కొనుగోలు చేయించారంటూ తీవ్ర ఆరోపణలు చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే పొన్నూరు మండలం మామిళ్లపల్లిలోని అంబటి మురళికి సంబంధించిన సొంత గోడౌన్లో మొక్కజొన్నలకు అక్రమంగా నిల్వ చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి మురళి సొంత ఊరైన మామిళ్లపల్లిలోని తన గోడౌన్లో మొక్కజొన్నలను తక్కువ ధరకు కొనుగోలు చేసి స్టాక్ పెట్టారంటూ తెలుగు తమ్ముళ్లు దాడికి దిగడం, గోడౌన్ తాళాలు పగలగొట్టి అక్కడున్న మొక్కజొన్న బస్తాలను బహిర్గతం చేయడం హాట్ టాపిక్గా మారింది. అయితే ఆ గోడౌన్ అంబటి మురళిది కాదని తనదంటూ సూధ సముద్రయ్య అనే రైతు చెబుతున్నారు. అంబటి కృష్ణ అనే వ్యక్తి అంబటి మురళి వద్ద పిఏగా పనిచేస్తున్నారు. అతను మరో 3 రైతులతో కలిసి 2,600 బస్తాల మొక్కజొన్నను కొన్నామని, ధరలు తక్కువగా ఉండడంతో సముద్రయ్య గోడౌన్లో నిల్వ చేశామంటూ చెబుతున్నారు. తన గోడౌన్పై దాడి చేసి ధ్వంసం చేశారంటూ గోడౌన్ యజమాని సూధ సముద్రయ్య పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారట. ఇక టీడీపీ కార్యకర్తలైతే మామిళ్లపల్లి గ్రామంలో అక్రమంగా మొక్కజొన్నను నిల్వ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారట. ఈ క్రమంలోనే వైసీపీ ఇన్ఛార్జ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆ గోడౌన్ తనది కాదని, అక్కడున్న మొక్కజొన్న నిల్వలకు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. తాను ధూళిపాళ్ల నరేంద్రపై చేస్తున్న పోరాటానికి తట్టుకోలేకే అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారంటూ అంటున్నారు. నియోజకవర్గంలో రౌడీ రాజ్యం నడుస్తుందని అనడానికి సాక్ష్యం సముద్రయ్య గోడౌన్పై జరిగిన దాడి అంటూ పేర్కొన్నారు. తనవి అని నిరూపిస్తే గనక ఆ నిల్వలను ధూళిపాళ్ల నరేంద్ర తీసుకుని పోవచ్చంటూ క్లియర్ కట్గా చెబుతుండడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే అంబటి మురళి గుంటూరులో నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కు సరైన అనుమతులు లేవంటూ ధూళిపాళ్ల అధికారులకు ఫిర్యాదు చేయడం, ఈ అక్రమ కట్టడాన్ని అడ్డుకోవాలంటూ అధికారులను కలవడం హాట్ టాపిక్గా మారింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ధూళిపాళ్ల చైర్మన్గా ఉన్న సంఘం డైరీలో పెద్ద ఎత్తున అక్రమాలు చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సిఐడి, ఏసీబీ అధికారులతో దాడులు చేయించారు. ధూళిపాళ్లను అరెస్టు కూడా చేయించారు. అప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా అంబటి మురళి ధూళిపాళ్లపై పోటీ చేసి ఓటమి చెబుచూశారు. తనపై అక్రమ ఆరోపణలు చేసి ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ నేతలను ధూళిపాళ్ల టార్గెట్ చేశారంటూ పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళికి ఎమ్మెల్యే ధూళిపాళ్లకు మధ్య వార్ నడుస్తోందని పొలిటికల్ అనలిస్టు అంటున్నారు. మొక్కజొన్నలో అవినీతి చేశారని ఒకరు, అక్రమంగా పంటను నిల్వ చేశారని మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు.
మొత్తానికి పొండూరు నియోజకవర్గంలో మొక్కజొన్నల రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. అయితే సంఘం డైరీలో గత 10 సంవత్సరాల నుండి పశువుల దాణా కోసం మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నట్టు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న రేటు తక్కువగా ఉండి 1600కు ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు చేస్తున్నారంటూ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని 2100కు క్వింటాను తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. తనను ఏదో రకంగా ఇబ్బంది పెట్టేందుకు సత్యదూరమైనటువంటి ఆరోపణలు అంబటి మురళి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మొక్కజొన్న మంటలు అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఆరుతాయా లేక మరింత ప్రజ్వలన రేపుతాయో చూడాలి.